కావలిపట్టణం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు మీడియా సమావేశంలో అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్ కోఆర్డినేటర్ గేరా హనోక్ దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచి వారి మనోభావాలు దెబ్బతీసిన కూటమి పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో వారంతా తగిన బుద్ధి చెప్తారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గేరా హనోక్ హెచ్చరించారు. మత మార్పిడులు చేసుకోవచ్చు, పౌరులు తమకు నచ్చిన మతంలోకి వెళ్ళవచ్చు, రాజ్యాంగంలోని 25, 28 అధికరణలో పేర్కొంటాయి అని హనోక్ గుర్తు చేశారు. ప్రకటించిన మేనిఫెస్టో అమలు ఎలా సాధ్యమో కూటమి నేతలే సమాధానం చెప్పాలన్నారు. దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచే పార్టీలకు రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్పుదామని ప్రకటించారు. కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు ఓటేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో విన్సెంట్, సిహెచ్ యేసురత్నం, ఇర్మియా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 30,000 మందికి పైగా లేడీస్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేశారు. తర్వాత అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు లేని టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నానా అరాచకాలు చేస్తారు అని దుమ్మెత్తి పోసినటువంటి కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీరంతా కూడా కలిసి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆనరోరియం కింద, గౌరవేతనం కింద, శాలరీ కిందనో ఏదో ఒక రకంగా 5,000 రూపాయలు ఇస్తుంటే అదే వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు ఇస్తానంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఉంటే, ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మీరు ఎందుకే అంత అక్కస ఎలాగక్కుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. సిగ్గుందా మీకు? నేను అడుగుతున్నా. మీరు ఏం చేస్తారో చెప్పండి. తొక్కేస్తాం, పాతేస్తాం, బట్టలు ఉడదెత్తాం, పరిగెత్తేస్తాం. అందుకోసమా మీరు పార్టీ పెట్టింది? మాట నికరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది లేదు మీకు. ఆ తర్వాత మా మీద అక్కడ ప్యాలెస్లో కూర్చొని బాప్తీసాలు ఇస్తున్నాం అని అంటున్నాడు. బాప్తీసాలు ఇవ్వకూడదని చట్టం ఏమైనా ఉందా? జీవో ఏమైనా ఉందా? యాక్టివ్ ఏమైనా ఉందా ఇవ్వకూడదని? ఇవ్వచ్చు అనేటువంటి చట్టం చెప్తుంది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా బాప్తీసాలు ఇవ్వచ్చు. వాక్కు స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని బట్టి మేమిస్తుంటున్నాం. మేమిస్తుంటే నీ హాయంలో జరగలేదా? నీ హాయంలో ఎన్ని టెంపుల్స్ పడగొట్టడం జరిగింది? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికే కాకుండా ఆ రథం తగలబెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే నీ హాయంలో ఎన్నో హిందూ టెంపుల్ కూల్చేసిన కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా కంటిన్యూగా మరలా తిరిగి రీకన్స్ట్రక్షన్ కట్టించడం జరిగింది. నూతనమైనటువంటి గుళ్ళు కావచ్చు, హిందూ టెంపుల్స్ కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చర్చి కూడా కట్టించలేదు, అన్ని హిందూ టెంపుల్సే కట్టించడం జరిగింది. అది మాత్రమే కాదు, నువ్వేం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు పెట్టినటువంటి విడుదల చేసినటువంటి వాటికి ఇప్పుడు నువ్వేమంటున్నావు? దానికి డబల్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఏదైతే ఇస్తున్నాడో, లేకపోతే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడో దానికి ఇప్పుడు నేను డబల్ చేస్తానంటున్నావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అందించినటువంటి పథకాలకి దగ్గర 78,000 కోట్ల రూపాయలు అక్కడ ఇస్తే మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు, మరో శ్రీలంక చేసేసాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు దానికి డబల్ చేసావు కదా, ఏమేమి తీసుకొస్తావు ఆ డబ్బులన్నీ కూడా? నువ్వు ఏమేమి తీసుకొస్తావు అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీనికి డబల్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. చంద్రబాబు ప్రధానంగా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. మీ మైనారిటీలు మేము అడుగుతున్నాం, క్రైస్తవులు మేము అడుగుతున్నాం, పేదవాళ్ళు మేము అడుగుతున్నాం. మేమంటే నీకు పడదు, దళితులన్నా నీకు పడదు, క్రైస్తవులన్నా పడదు, దళిత క్రైస్తవులన్నా పడదు, మైనారిటీలన్నా కూడా నీకు పడనే పడదు. కనుక ఇప్పుడు జరగబోతున్నటువంటి 2024 13వ తేదీన రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్ మా ఓటుతో నీకు బుద్ధి చెప్పి నిన్ను ఓటమి చేయకపోతే, ఓడించకపోతే అసలుకే మేము నిజంగా చెప్తున్నా కదా, మాకు చాలా బాధేస్తుంది. కనుక తప్పకుండా అభివృద్ధి జరగలేదంటున్నావు. కళ్ళేమైనా పోయినాయా? ఎంత అభివృద్ధి జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ కూడా ఉన్నాయి కదా. అవి ఒక్కసారి చూడు. నీ మీటింగులకి జనాలు వచ్చేసరికి అనవసరంగా బ్లేమ్ చేస్తావా, మిస్ఫైర్ చేస్తావా? ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా, మీడియా సందర్భంగా మనవి చేస్తున్న ప్రధానంగా కావలపట్టణంలో ఉన్నటువంటి మరి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని, అలాగే నియోజకవర్గ ప్రజలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, అదేవిధంగా దళిత క్రైస్తవులు,
పేదవాళ్ళందరూ కూడా, వైసీపీ అభిమానులందరూ కూడా దయచేసి గెలిపించాలని వై నాట్ 175, వై నాట్ 25 అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా మేము గెలిపించి తీరుతామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నామండి. ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంటిక కూడా పీకలేరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులంటే నీకు ఎందుకు పడదు? 5,000 రూపాయలు ఇస్తుంటే మేము ఎన్నోసార్లు మెమోరాండాలు సమర్పించాం. ఏమనంటే ఇక్కడ మీరు ఇమాములకి ఎలాగిస్తున్నారు, ముస్లిం ఇమాములకి, అలాగే హిందూ పూజారులకి ఎలాగిస్తున్నారు, అర్హులైనటువంటి పేద పాస్టర్స్కి సంఘాలు సరిగా లేక సరిగ్గా గడవని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకు కొంచెం హానరోరియం ఇమ్మని చెప్పేసి మేము గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు వాళ్ళ ఇవ్వటం ద్వారా కరుణించి పేద పాస్టర్లకి కొంతమందికి ఇస్తుంటే నువ్వు ఏ ధైర్యంతో ఇస్తున్నావు? నువ్వు ఎవరిని అడిగిస్తున్నావు? ఎవరు సొమ్ము ఇస్తున్నావు? గవర్నమెంట్ సొమ్ము నువ్వు ఇస్తున్నావు. మరి అందరికి ఇచ్చేది ఏ సొమ్ము అండి? మిగతా వాళ్ళందరికీ, పూజారులకు కావచ్చు, ఇమాములకు కావచ్చు, లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరి సొమ్ములో నుంచి తీసిస్తున్నారు. సో కనుక ఇది సెక్యులర్ కంట్రీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో 2019లో వెంటనే ఆ గవర్నమెంట్ మీద ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడు అని అంటే మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అక్కడ ఉన్నది